వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వార్ 2 సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి మొట్టమొదటి బాలీవుడ్ ఫిలిం. అందులో హీరోగా కాకుండా విలన్గా నటించాడు. హృతిక్ రోషన్ హీరో అయితే అతనికి ఆపోజిట్గా జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించినటువంటి నటన అందరినీ కూడా ఆకట్టుకుంది, అందరి ప్రశంసలను పొందింది. కానీ ఆ సినిమాని అయాన్ ముఖర్జీ తీర్చిదిద్దినటువంటి తీరు, అలాగే ఆదిత్య చోప్రా అందించినటువంటి కథ చాలా బలహీనంగా ఉండటంతో ఆశించిన రీతిలో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్ఫార్మెన్స్ చూపించట్లేదనే విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో, అంటే ఇంతకుముందు 4 రోజుల కలెక్షన్స్ చెప్పుకున్నాం, 5 రోజుల్లో చూసేటప్పటికి 270 కోట్ల మార్కుని ఆ సినిమా దాటింది అని చెప్పేసి మనకి గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. సోమవారం నాడు ఊహించిన దానికంటే మించి కూడా ఆ కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. అంటే ఏకంగా 75% పైనే ఆ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. తెలుగు నాట అయితే కొన్ని షోలను కూడా క్యాన్సిల్ చేయటం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని కాస్త ఆందోళన కలిగించినటువంటి మాట మాత్రం వాస్తవం. కొన్ని చోట్లయితే మొత్తంగా చూసుకుంటే, అంటే తెలుగు వర్షన్కి సంబంధించి మెయింటెనెన్స్ అమౌంట్ కూడా రాలేదు అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇది నిజంగా ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి మనం ఎప్పుడూ కూడా కన్ననటువంటి ఒక విషయం అని చెప్పాలి. ఓవరాల్గా ఇప్పుడు మనకి ఒక సంగతి అయితే స్పష్టమైపోయింది. అభిమానులకి ఇది బాధ కలిగించేటువంటి విషయం కావచ్చు, కానీ నిజాన్ని మాత్రం మనం అంగీకరించాలి కదా. వార్ 2 సినిమా ఫ్లాప్ అని ఆల్రెడీ ట్రేడ్ విశ్లేషకులు నిర్ధారణకు వచ్చేశారు. 11 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫ్లాప్ని చూశాడు వార్ 2 రూపంలో అని కూడా మనకి ఇప్పుడు స్పష్టమైపోయిందని చెప్పాలి. ఎప్పుడో 2014లో రభస అనేటువంటి సినిమా, అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా, దాని తర్వాత అతను వరుసగా కనీసం అబోవ్ యావరేజ్ సినిమాల్లో అయినా నటిస్తూ వచ్చాడు. అబోవ్ యావరేజ్ లేదా హిట్ లేదా బ్లాక్ బస్టర్, ఇవే జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్. ఒక్కసారి మనం ఆ రభస నుంచి చూసుకుంటే ఎలా ఉంది జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ బాక్సాఫీస్ వద్ద, అంటే ఆయన నటించినటువంటి సినిమాల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. 2014లో వచ్చినటువంటి ఆ రభస, దానికి సంతోష్ శ్రీనివాస్ అని చెప్పేసి అతను డైరెక్ట్ చేశాడు. అంతకుముందు అతను కందిరీక అనేటువంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా మారాడు. అంతకుముందు అతను యాక్చువల్గా సినిమాటోగ్రాఫరు. ఆ సినిమా కందిరీగ సినిమా బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూస్ చేసింది. రామ్ పోతినేని హీరోగా నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో అతని డైరెక్షన్లోనే ఈ రభస అనే సినిమాని తలబెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ని అందులో హీరోగా నటించడానికి ఒప్పించాడు. అలా రభస సినిమాలో అతను నటించాడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో. అందులో సమంత, ప్రణీత ఇద్దరు హీరోయిన్లు. కానీ బాక్సాఫీస్ వద్ద అది డిజాస్టర్గా నమోదైంది. ఆ తర్వాత మళ్ళీ వరుసగా జూనియర్ ఎన్టీఆర్ హిట్లని చవిచూస్తూ వచ్చాడు. పైగా అతని కెరీర్కి ఉపయోగపడే సినిమాలు, నటనకి మంచి పేరు వచ్చే సినిమాలే అతను చేస్తూ వచ్చాడు. ఆ రభస తర్వాత అతను చేసినటువంటి 2015లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసినటువంటి టెంపర్, అది ఆ రోజుల్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా కూడా మారింది. బాక్సాఫీస్ వద్ద మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా యాంటీ హీరో నుంచి, అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ నుంచి పాజిటివ్గా మారేటువంటి ఇన్స్పెక్టర్ దయానాయక్గా జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించినటువంటి నటన నిజంగా సూపర్ అని చెప్పేసి అందరూ కూడా ప్రశంసించారు. అలా టెంపర్ సినిమాతోటి మళ్ళీ హిట్ ట్రాక్లోకి వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ వెంటనే 2016లో నాన్నకు ప్రేమతో అనే సినిమాతోటి మన ముందుకు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా తర్వాత
ఆ నాన్నకు ప్రేమతో అనేటువంటి ఆ టైటిల్ ఎంతగా తెలుగునాట ప్రాచుర్యం పొందిందో మనందరికీ కూడా అనుభవమే. సో అంటే నాన్నకు ప్రేమతో అంటూ అనేక మంది తమ తండ్రుల్ని వాళ్ళకి ఉత్తరాలు రాయటము, లేదంటే మెసేజ్లు పెట్టడము, వాట్సాప్లో స్టోరీస్ పెట్టడము, ఇలా చేసుకుంటూ వచ్చారు. తమ తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమని అనేక మంది యువత ఆ సమయంలో వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. అలా నాన్నకు ప్రేమతో అనేటువంటిది ఒక నానుడిగా మారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత అదే సంవత్సరం అంటే 2016లోనే మరో హిట్ సినిమాలో అతను నటించాడు. అది కొరటాల శివ డైరెక్ట్ చేసినటువంటి జనతా గ్యారేజ్. మోహన్ లాల్ డైరెక్ట్గా తెలుగులో నటించినటువంటి సినిమా. సో అందులో కూడా సమంత అలాగే నిత్యా మేనన్ హీరోయిన్లు. ఆ సినిమా అంటే చెప్పాలంటే అప్పుడెప్పుడో సింహాద్రి అనేటువంటి సినిమా తర్వాత మళ్ళీ నేను ఒక బ్లాక్ బస్టర్లో నటించాను అనేటువంటి సంతృప్తినిచ్చినటువంటి సినిమా జనతా గ్యారేజ్ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా చెప్పడాన్ని బట్టి అతనికి ఎంతగా ఆ సినిమా అనేది అతని హృదయాన్ని టచ్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. జనతా గ్యారేజ్ అనేది ప్రకృతికి సంబంధించినటువంటి ఒక మెసేజ్ను కూడా ఆ సినిమా ద్వారా కొరటాల శివ అందించాడు. ఆ 2016 అలా 2 హిట్ సినిమాలని అందించినటువంటి ఎన్టీఆర్ ఆ తర్వాత సంవత్సరం 2017లో ఒక కొత్త యాంగిల్ని తనలో చూపించాడు. అది ఒక కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్ని. జై లవకుశ అనేటువంటి సినిమాలో ఫస్ట్ టైము త్రిపాత్రాభినయం చేశాడు అన్నదమ్ములుగా. అందులో పెద్దవాడు జై, అది కంప్లీట్ నెగిటివ్ రోల్, అంటే కలియుగ రావణాసురుడు లాంటి క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్లు అతను మెప్పించాడు. లవకుశ వచ్చి మళ్ళీ ఇద్దరు కూడా కవల పిల్లలుగా ఇందులో కనిపిస్తారు. ఆ రెండూ కూడా జైని ఎదుర్కోలేక సతమతమయ్యేటువంటి క్యారెక్టర్గా, తమ్ముళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకునేటువంటి క్యారెక్టర్లో ఆ జై అనేటువంటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శించినటువంటి అభినయం అందరి హృదయాలను చొరగొని ఆ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. నందమూరి కళ్యాణరామ్ దానికి నిర్మాత, బాబీ ఆ సినిమాని డైరెక్ట్ చేశాడు. సో దాని తర్వాత 2018లో త్రివిక్రమ్ డైరెక్షన్లో అరవింద సమేత వీరరాఘవ సినిమాతోటి మన ముందుకు వచ్చాడు. అందులో రాయలసీమకు చెందినటువంటి వీర రాఘవరెడ్డి అనేటువంటి క్యారెక్టర్లో అతను ప్రదర్శించినటువంటి అభినయం, అలాగే త్రివిక్రమ్ ఆ సినిమాని రూపొందించిన విధానం ఆ సినిమాని కూడా హిట్ మూవీగా మలిచాయి. సో ఆ తర్వాత 4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అంటే 2018 నుంచి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మన ముందుకు రావడానికి 4 సంవత్సరాల కాలం పట్టింది. కారణం ఆ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కావటం, ఆ సినిమా RRR కావటం. సో ఆ RRRకి అంత సమయం తీసుకోవటం సాధారణంగా మనకు తెలుసు. రాజమౌళి చాలా ఎక్కువ సమయం తీసుకుంటాడని. బాహుబలి 2 తర్వాత అతను ప్రీ ప్రొడక్షన్ వర్క్కి ఎక్కువ సమయం తీసుకొని మొత్తానికి అలా ఆల్మోస్ట్ 3 సంవత్సరాల పైగానే మేకింగ్లో ఉన్నటువంటి ఆ సినిమా 2022లో మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గ్లోబల్ లెవెల్లో ఆ సినిమా ఎంత పెద్ద పేరు తెచ్చుకుందో మనందరికీ తెలుసు. అలాగే ఆస్కార్ అవార్డులు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సాధించి పెట్టినటువంటి సినిమాగా చరిత్రకెక్కినటువంటి ఆ సినిమాలో రామ్ చరణ్తో కలిసి ఒక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటించడం, కొమరం భీమ్ క్యారెక్టర్లో. సో అలా తను ఒక గ్లోబల్ స్టార్ అనేటువంటి ఒక ట్యాగ్ను కూడా ఆ సినిమాతో సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. సో ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అది దేవర అనే సినిమాతోటి. కొరటాల శివ జనతా గ్యారేజ్ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి దేవర సినిమా కూడా పాన్ ఇండియా ఫిల్మ్గా రిలీజ్ అయ్యి 450 కోట్ల మార్కును కూడా దాటి ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అనిపించుకున్నటువంటి సినిమా అది దేవర. సో అట్లా కంటిన్యూగా అంటే 2015లో టెంపర్ నుంచి మొదలుపెట్టి ఒక టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, RRR, దేవర, వరుసగా 7 సినిమాలు హిట్ సినిమాల్లో తను నటించాడు జూనియర్ ఎన్టీఆర్. దేవర తర్వాత
ఇప్పుడు మళ్ళీ 2025లో వార్ 2 అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు ఎన్టీఆర్. అది బాలీవుడ్ ఫిలిం. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా ఆశించిన రీతిలో బాక్సాఫీస్ వద్ద పర్ఫామ్ చేయకపోయినా 5 రోజుల్లో 270 కోట్ల మార్కుని ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూపంలో దాటింది. సో అయినప్పటికీ కూడా అది ఏమాత్రం కూడా సరిపోదు. తెలుగునాట చూసుకున్నా కానీ ఇంకా 50% పైనే ఆ సినిమా రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే అలా కనిపించట్లేదనే సంగతి నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలా. ఇలా సో దాదాపు 11 సంవత్సరాల తర్వాత అంటే 2014 తర్వాత మళ్ళీ 2025లో జూనియర్ ఎన్టీఆర్ నుంచి మరో ఫ్లాప్ వచ్చింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది తాత్కాలికం అని చెప్పేసి మనం భావించవచ్చు. ఆ తర్వాత వరుసగా అతని నుంచి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్నటువంటి డ్రాగన్ సినిమా రాబోతుంది. ఖచ్చితంగా అది బాక్సాఫీస్ వద్ద వండర్స్ సృష్టిస్తుంది అనేటువంటి నమ్మకం అందరిలో కూడా ఉంది. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో, త్రివిక్రమ్ డైరెక్షన్లో అతను సినిమాలు చేయబోతూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులే. ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్లు సాధిస్తాడనేటువంటి నమ్మకం అయితే అందరిలో ఉంది, అభిమానుల్లో మరింత ఎక్కువగా ఉంది. మరి చూద్దాం. సో ఈ వార్ 2 మూవీ ఇచ్చినటువంటి ఈ చేదు బాక్సాఫీస్ ఫలితాన్ని పక్కన పెట్టేసి అతను ప్రశాంత్ నీల్ డైరెక్షన్ సినిమా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావటంలో తన వంతు పాత్ర, సో అందులో డ్రాగన్ క్యారెక్టర్ని తను గొప్పగా పోషించి అభిమానులందరినీ కూడా అలరిస్తాడని చెప్పేసి ఆశిద్దాం.